హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. మనము మిక్సర్ చేసుకోవాలంటే బూందీ చేసుకోవాలి. శనగపిండితో, బియ్యపిండితో కారపూస చేసుకోవాలి. ఆ 2 లేకుండా మిక్సర్ చేస్తున్నాండి. ఏంటి ఎట్లా చేస్తారనుకుంటారో చూడండి. 2 కప్పులు పల్లీలు, 2 కప్పులు పుట్నాల పప్పు, కొంచెం నూనేసి వేయించుకున్నాండి. అదేవిధంగా 3 కప్పులు ఈ అయి 2 వేసాను కదా! ఈ 4 కప్పులు 4 కప్పులు అటుకులు. మంచిగా నూనె కాగనిచ్చేసి నూనెలో కొన్ని కొన్ని వేయించుకుంటే మంచిగా పువ్వుల్లాగా ఎగుతాయండి అటుకులు. అటుకులు మాత్రం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతాయి మాత్రం కొంచెం నూనె వేసి లైట్‌గా వేయించుకుందాం. పల్లీలు మన పచ్చళ్ళకి ఎలా వేయించుకుంటామంటే అంతే. పల్లీలు, పుట్నాల పప్పు వేయించుకొని బౌల్‌లో తీసి పెట్టేసుకొని, అటుకులు కూడా వేయించుకున్నాం కదా! అందులో వేసేసుకొని, ఎల్లుల్లిపాయలు ఒక సగం గడ్డ ఎల్లుల్లిపాయలు మంచిగా చితగ్గొట్టేసి ఎల్లుల్లిపాయలు వేసేసుకొని, ఉప్పు, కారం సరిపడంత వేసుకుందామండి. కారం ఎందుకు ఎక్కువ మళ్ళీ వేస్తున్నా అంటే ఘాటుగా ఉండదండి. చూడనీకి మాత్రం ఎర్రగా ఉంటది. ఘాటు ఉండదనమాట. అందుకని ఉప్పు, కారం వేసేసుకొని కాస్త జీడిపప్పు, కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకుందామంటే ఆయిల్‌లో వేయించుకొని అన్నీ కలిపేసుకొని చక్కగా కలుపుకుంటే ఉప్పు, కారం పట్టేలాగా బాగా కలిపేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటదబ్బా! మనకేంటంటే ఇప్పుడు శనగపిండి మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తాం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు శనగపిండి మంచిది కాదు. అంటే మంచిదే అంటారేమో. మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఈ పనులన్నీ కంటే ఈజీగా అయిపోతది. హెల్తీగా ఉంటది. సూపర్ టేస్ట్ ఉంటది. చాలా బావుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళేటప్పుడు కొంచెం కారంగా బావుంటుంది. పుట్నాల పప్పు, పల్లీలు ఈజీగా అయిపోతదబ్బా! పుట్నాల పప్పు, పల్లీలు, అటుకులు అంతే. ఉప్పు, కారము, కరివేపాకు కాస్త మీకు నచ్చితే జీడిపప్పు వేసుకోండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ బావుంటుంది. మనకు ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ అనమాట. 2 తక్కువైపోతది. చక్కగా బావుంటుంది. దీనికి తగ్గట్టు కాస్త ఇంగా సింపుల్‌గా ఉండే ఏదన్నా స్వీట్ ఒకటి చేసుకున్నామనుకోండి, చక్కగా మనం 2, 3 రోజుల జర్నీలలోకి సరిపోతది. నేనైతే అదే విధంగా ఆలోచించుకొని సింపుల్‌గా అయిపోతదని చెప్పేసి చేశాను. ఈ జిప్‌లాక్ కవర్ తీసుకొని ప్యాక్ చేసేసి నెక్స్ట్ స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం స్వీట్ చేస్తాను, ఏంటి చిన్న వీడియో తీస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ అబ్బా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కమ్మటి టేస్ట్ ఉన్నాయి అటుకులు మిక్చర్.